హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం 'వర్తమాని భవ' పుస్తకం నుండి ఆహ్, ఉద్వేగం అన్న టాపిక్ కోసం తెలుసుకుందాం. దాంట్లో ఉన్న క్వెషన్స్ ఏంటి? దాన్ని ఇంకా డీప్‌గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మనసుకు శరీర ప్రతిస్పందన. ఇక్కడ క్వెషన్ ఏంటి అంటే, ఉద్వేగాల మాటేమిటి? నేను నా మనస్సు కన్నా ఈ ఉద్వేగాలలోనే చిక్కుకుపోతున్నాను. అంటే డీపర్ ఎమోషన్స్. ఆన్సర్ ఏం చెప్తున్నారు అంటే, మనసు అని నేను వాడే పదానికి అర్థం కేవలం ఆలోచన మాత్రమే కాదు. అది మీ భౌతిక ఉద్వేగాలను, అన్ని అచేతన మానసికోద్వేగ ప్రతిస్పందనలను కూడా కలిగి ఉంటుంది. మనసు, శరీరం కలిసిన చోట ఉద్వేగం పుడుతుంది. అంటే మన మైండ్ అండ్ మన బాడీ అనేది ఎక్కడైతే కలుస్తుందో, అక్కడ ఒక రియాక్షన్ అనేది ఉంటుంది. అది ప్లెజెంట్ రియాక్షన్ కావచ్చు కొన్నిసార్లు. కొన్నిసార్లు ఈ కైండ్ ఆఫ్ అగ్రెసివ్ రియాక్షన్ కావచ్చు. ఎమోషనల్‌గా చాలా ఔట్ బర్స్ట్ అనేది అవ్వచ్చు. అవన్నీ కూడా ఉండొచ్చనమాట. అది మీ మనస్సుకు శరీరం చేసే ప్రతిచర్య, లేక శరీరంలో మీ మనస్సు యొక్క ప్రతిబింబం అనవచ్చు. ఓకే. అంటే 2 వేస్‌లో ఉంటుందనమాట. ఒకటి మన మన మైండ్ పరంగా మన బాడీ రియాక్ట్ అవ్వడం అనేది ఒకటుంటుంది. ఆ విధంగా ఒకటి. ఇంకొకటేటంటే ఇంక బాడీ మైండ్ అంటే మైండ్ ఏమో బాడీ ఓవర్ అయిపోతుందనమాట. అంటే మన బాడీ అనేది ఓవర్ చేసి మైండ్ అనేది దాని లోపల ఉంటుందనమాట. అంటే బాడీకి మైండ్ సరెండర్ అయ్యి ఉంటుంది కొన్ని విషయాల్లో. ఇంక బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో దాని ప్రకారం మైండ్ అనేది వర్క్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. 2 వేస్‌లో ఉంటుంది. ఒకటి మైండ్ పరంగా శరీరం ఉండడం ఒకటి. ఇంకొకటి శరీర పరంగా ఆ మైండ్ అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది నిన్నే ఒక పాయింట్ డిస్కస్ చేసుకున్నామనమాట. ఈవెన్ జో డిస్పెన్జా కూడా వన్ ఆఫ్ ది ఆడియోస్‌లో ఈ పర్టిక్యులర్ పాయింట్ మెన్షన్ చేశారు అని చెప్పి నిన్ననే మాట్లాడుకున్నాము. ఆహ్, అంటే ఆహ్, ఇట్స్ రియల్లీ ఏంటంటే కొన్ని సార్లు మైండ్ డామినెన్స్ అనేది శరీరం మీద ఎక్కువుంటుంది. కొన్ని సార్లు బాడీ డామినెన్స్ అనేది మైండ్ మీద ఎక్కువుంటుందనమాట. 2 విధాలుగా కూడా ఉంటుంది. ఉదాహరణకు ఒక దాడి చేసే ఆలోచన గాని, ద్వేషపు ఆలోచన కానీ మీ శరీరంలో ఒక శక్తి వలయాన్ని సృష్టిస్తుంది. దాన్నే మనం కోపం అంటాం. శరీరం పో పో కొట్లాటకు సిద్ధపడుతుంది. ఓకే. కోపం అంటే శరీరమేమో కొట్లాడడానికి సిద్ధపడుతుందనమాట. మీరు భౌతికంగా కానీ, మానసికంగా కానీ బెదిరించబడుతున్నట్లు ఆలోచన వస్తే దానికి మీ శరీరం ముడుచుకుపోతుంది. దీన్నే భయం అంటాం. మళ్ళీ చదువుతున్నాను చూడండి. మీరు భౌతికంగా గానీ, మానసికంగా గానీ బెదిరించబడు బెదిరించబడుతున్నట్లు ఆలోచన వస్తే దానికి వెంటనే మన శరీరం అనేది రియాక్ట్ అవుతుందనమాట. ఆ ఎమోషన్ అనేది ఎలా ఉందో, ఆ ఆలోచన ఎలా ఉందో దాని ప్రకారం మన బాడీ అనేది కూడా రియాక్ట్ అవుతూ ఉంటుందనమాట. దీన్ని మనం భయం అంటాం. బలమైన భావోద్వేగాలు శరీరంలోని రసాయనాన్ని మారుస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఈ రసాయనాల్లోని మార్పులు ఉద్వేగం యొక్క భౌకి భౌతికత్వాన్ని సూచిస్తున్నాయి. సామాన్యంగా మీరు చేసే అన్ని ఆలోచనా విధానాలను మీరు ఎరుగు ఎరుగరు. కనుక మీ ఉద్వేగాలను గమనించడం ద్వారా వాటిని మీ ఎరుకలోకి తెచ్చుకోవచ్చు. ఓకే. అంటే మనం వాటిని గమనించాలన్నమాట. ఆ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? ఎటువంటి ఆలోచనలొస్తున్నాయి? అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే ఒక అవేర్‌నెస్‌తో గమనిస్తూ ఉంటామో, మనం వీటి నుండి బయటికి రావచ్చన్నమాట. ఎంత ఎక్కువగా మిమ్మల్ని మీరు మీ ఆలోచనలతో, ఇష్టాయిష్టాలతో, విమర్శలతో, వివరణలతో గుర్తుంచుకుంటారో, అంటే చైతన్యాన్ని గమనించడంలో ఎంత తక్కువ ఎరుకతో ఉంటారో.
అంటే ఎప్పుడు కూడా నాలో ఇది నచ్చదు, నాలో అది నచ్చదు, నేనిక్కడ ల్యాకింగ్‌గా ఉన్నాను, అక్కడ ల్యాకింగ్‌గా ఉన్నాను అన్న విధంగా చూసుకుంటామో, మనం ఈ కాన్షియస్‌గా మనల్ని మనం గమనించుకోవడం అనే దాంట్లోనే వెనకబడి ఉంటామన్నమాట. ఓకే. మీరు తెలుసుకున్నా, తెలుసుకోలేకపోయినా అంత ఎక్కువగా ఉద్వేగాల శక్తి వలె మీపై ఉంటుంది. అంటే మనకు తెలిసినా, తెలియకపోయినా అది ఆహ్, ఆ ఇంపాక్ట్ అనేది దాని మీద ఉంటుందంట. సో, దాని నుంచి ఎలా బయటికి రావాలి అంటే, ఒక అవేర్‌నెస్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవడం అన్న దాని నుండి మనం దాన్ని మెల్లమెల్లగా బయటికి రాగలుగుతాం అన్నమాట. మీ ఉద్వేగాలను మీరు నిలపలేకపోతే, వాటి నుంచి దూరం కాకపోతే, చివరకు వాటిని స్వచ్ఛమైన భౌతిక సమస్యగా అనుభవిస్తారు. ఓకే. ఎప్పుడైతే మనం వాటి నుండి బయటికి రాలేకపోతే, మనం ఆ సిట్యుయేషన్స్‌లో ఉంటూ ఉంటాము. ఆహ్, కానీ మనం దాని నుండి బయటికి రావచ్చు అనే విషయం కూడా కొంతమందికి తెలీదు. బట్ ఇఫ్ సపోజ్ అలా అలా రావాలి అని తెలిసినా సరే, తెలుసుకున్న తర్వాత కూడా ఒక స్టెప్ తీసుకోవడానికి భయమయ్యుండొచ్చు. సో, దానివల్ల ఎప్పుడైతే మనం ఆ విధంగా చేయలేకపోతామో, అది మనం ఈ ఫిజికల్ వరల్డ్ అనే దీంట్లోని ఫేస్ చేయాల్సి రావచ్చనమాట. ఇప్పుడు మనం ఎప్పుడూ అంటూ ఉంటాం చూడండి, మనకు మెసేజింగ్ అనేది, గైడెన్స్ అనేది గాడ్ మనతో కాన్వర్స్ చేసే విధానం అనేది 3 డిఫరెంట్ వేస్‌లో ఉంటుంది. ఏమని? ముందేమో ఏదైనా ఒక డ్రీమ్ రూపంలో గాని, మెడిటేషన్‌లో గాని మనకు తెలియడం అనేది జరుగుతుంది. సెకండ్ వే ఏంటి? ఎవరైనా మన దగ్గరికి వచ్చి చెప్పడం గాని, లేదా పదే పదే దాని కోసం వినడం కానీ జరుగుతుంది. థర్డ్ వేలో ఏంటి? ఏ టీవీలోనో, ఏ మీడియాలోనో ఎక్కడో చూడడం అనేది ఆ విధంగా జరుగుతది. ఈ ఈ విషయాల్లో మనం ఎప్పుడైతే మనం దానికి కావాల్సిన స్టెప్ తీసుకోలేదో, ఫోర్త్ వన్ ఏంటంటే మనం డైరెక్ట్‌గా ఫేస్ చేస్తాం. రైట్? సో, ఇక్కడ కూడా అదే మ్యాటర్ అనేది అప్లై అవుతుందనమాట. సో, ఎప్పుడైతే మనం అవి మనలో ఉన్నాయి, మనల్ని మనం అలా క్రిటిసైజ్ చేసుకుంటున్నామో, ఆ విధంగా మనల్ని మనం చూసుకుంటున్నామో అనే విషయం మనం ఎప్పుడైతే గమనించినా సరే, మనం ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతే అది మనం ఫిజికల్‌గా అది ఇంప్లిమెంట్ చేయాల్సిన వే అనేది క్రియేట్ అవుతదనమాట. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా దీని గురించి ఎంతో వ్రాయబడుతోంది. మనం దీని లోతుకు వెళ్ళనవసరం లేదు. ఒక బలమైన అచేతనోద్వేగం మీకు జరుగుతున్న ఉపద్రవంలా కనిపించే ఒక బాహ్య సంఘటనగా ప్రత్యక్షమవుతుంది. ఉదాహరణకు, తమలో అమితమైన కోపాన్ని తమకు తెలియకుండానే మోసేవాళ్లను, దాన్ని వ్యక్తపరచలేకపోయినా, సరైన కారణం లేకుండానే వాళ్ళను ఇతరులు కోపిష్ఠులుగా గుర్తించగలరు. ఓకే. అంటే మన లోపల చాలా డీప్‌గా ఎక్కడో మనం పెట్టుకొని ఉన్నాం అన్నమాట. ఒక కోపాన్ని. కానీ మనం ఏమనుకుంటున్నామంటే, నాకు ఎటువంటి కోపం లేదు, ఏం లేదు అన్న విధంగా మనం దాన్ని ఆహ్, అంటే దాన్ని రికగ్నైజ్ కూడా చేయట్లేదు. ఎట్ ది సేమ్ టైమ్ అది ఉంది అని కూడా ఒప్పుకోవట్లేదు. ఎట్ ది సేమ్ టైమ్ దాన్ని ఎలా లెట్ ఔట్ చేయాలో ఆ విధంగా లెట్ ఔట్ కూడా చేయట్లేదన్నమాట. సో, దానివల్ల ఏమవుతుంది అనేసంటే, మనం ఎవరైనా అవతల వాళ్ళని చూసినప్పుడు ఆహ్, మనకి వాళ్ళలోన ఆ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో, అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటారు. అవతల వాళ్ళు ని చూసి మనం గాని, అవతల వాళ్ళని చూసి మనం గాని ఏమైనా ఇరిటేట్ అవుతున్నాము, మనకిది నచ్చట్లేదు, చేయట్లేదు అనే విధంగా ఏమైనా అనుకుంటున్నాము అంటే, ముందు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మనల్ని ఎప్పుడైతే మనం చెక్ చేసుకుంటామో, అప్పుడు దాని ప్రకారం మన లోపల అంటే, ఓకే. నేను ఈ క్వాలిటీలో బాగున్నానే వీళ్ళకన్నా అన్నది ఒకటి. ఇంకోటేంటంటే, ఓకే. నేనిక్కడ బాలేను. నేను దీన్ని అడాప్ట్ చేసుకోవాలో, దీని నుంచి బయటికి రావాలో అన్న విషయాలు చెకింగ్ అనేది చేసుకుంటామనమాట. సో, దే యాక్ట్ యాస్ ఎ మిర్రర్. మనకి ఒక మిర్రర్ లాగా వర్క్ చేస్తారు. మనం ఎప్పుడైతే ఆ ఫిల్టరేషన్ అనేది చేసుకొని దాని నుండి ఎప్పుడైతే నేర్చుకోవడం అనేది నేర్చుకుంటామో, వెంటనే మనం వాళ్ళని చూసే విధానంలో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. మార్పొస్తుంది. అప్పటి వరకు మనకు వాళ్ళు చేసే థింగ్స్ అనేవి చికాకు అనేది అనిపించొచ్చు. కానీ నెక్స్ట్ టైమ్ వాళ్ళని కలిసినప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఆలోచనే రాదు. మనం వాళ్ళని చాలా డిఫరెంట్‌గా చూస్తాం. ఎందుకంటే
మనకి కావాల్సిన లెర్నింగ్ అనేది అక్కడ ఫినిష్ అయిపోయింది కాబట్టి. ఓకే. వాళ్ళు స్టిల్ అలానే ఉన్నా సరే, ఒకవేళ వాళ్ళు స్టిల్ అలానే ఉన్నా సరే, మనకసలు బాదరేషనే అనిపించదు. మనం దాన్ని గమనిస్తాం. కానీ, మనకసలు ఎటువంటి ఇష్యూ కూడా అనిపించదు. ఎందుకు అనేసంటే, మన లెర్నింగ్ ఏదైతే ఉందో అది డన్ అయిపోయింది కాబట్టి. కోపాన్ని ప్రసారం చేస్తున్న తరంగాలు వారి చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ప్రభావితం చేయడం వలన వారు స్పందిస్తారు. ఓకే. అంటే చుట్టూ ఉన్నవాళ్ళు అంటే ఆ ఎనర్జీ అనేది ఉంటుంది. దానివల్ల ఎక్కువగానే ఉందనేసంటే, ఆ ఎనర్జీస్ కొంతమందికి కనెక్ట్ అయ్యి ఎవరైతే ఆ వీక్ దీంట్లో ఉన్నారో, ఆ ఎనర్జీస్ అనే దాంట్లో కనెక్ట్ అయ్యి వాళ్ళు కూడా ఆ విధంగా బిహేవ్ చేసే అవకాశం అనేది ఉందట. ఉద్వేగాలను భావించడం మీకు ఇబ్బందిగా ఉంటే, మీ శరీరంలోని అంతర్శక్తి క్షేత్రంపై ధ్యాసను కేంద్రీకరించటం మొదలుపెట్టండి. అంటే వాటిని గమనించడం అనేది మనకి ఏవన్నా ప్రాబ్లమ్‌గా అనిపిస్తే, మన లోపలున్న ఏదైనా అంటే ఆ మెడిటేటివ్ స్టేట్‌లో కూర్చోవడం, ఒక మన బ్రెత్ అనే దాని మీద మంచిగా ధ్యాస అనేది పెట్టడం అనేది చేయటం వల్ల ఏంటంటే, మెల్లగా మెల్లగా మనం దాని నుండి బయటకొచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. లోపలి నుండి శరీరాన్ని భావించండి. మీ ఇది మీ ఉద్వేగాలతో కూడా కలుపుతుంది. దీన్ని గురించి క్షుణ్ణంగా తర్వాత తెలుసుకుందాం. అంటే దీనికోసం ఇంకా ఎక్స్‌ప్లనేషన్ ఉంది. ముందు ముందుకు తెలుసుకుందాం అని చెప్తున్నారు. బట్ ఇక్కడ ప్రస్తుతానికి ఏం చెప్తున్నారు అంటే, ఒకవేళ మన ఎమోషన్స్, ఆలోచనలనే వాటిని మనం గమనించడం అనేది కొద్దిగా మనకి అవ్వట్లేదు. ఆ విధంగా చేయలేకపోతున్నాం అన్న విధంగా అనుకున్నప్పుడు, మనంతా మన శరీరంలో ఎక్కడైతే ఒక శక్తి క్షేత్రం ఉందో, ఆ ప్లేస్‌లోని మన ధ్యాసంతా పెట్టమనేసి అంటున్నారనమాట. ఎప్పుడైతే మనం అక్కడ పెడతామో, మన శరీరం అనే దాన్ని ఆహ్, ఆ లోపల అంటే దాని లోపల ఆ ఎనర్జీ అంతా మన శరీరంలో ఆ ఎనర్జీ అంతా ఉంది అన్న విధంగా భావించి, ఇది మీ ఉద్వేగాలతో కూడా కలుపుతుంది. ఓకే. అంటే ఆ ఎనర్జీ అనేది ఆ 1 ఇయర్ ప్లేస్‌లో కూడా ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉందన్నమాట. కానీ దీనికోసం ఇంకా ఇంకా డీపర్‌గా ఎలా చేయొచ్చు దీన్ని అన్న విషయాన్ని మనం ముందు ముందుకు వెళ్లి తెలుసుకుందాం. ఇక్కడ క్వెషన్ ఏంటంటే శరీరంలో మనసు యొక్క ప్రతిబింబమే ఉద్వేగం అని మీరంటున్నారు. శరీరంలో మనసు యొక్క ప్రతిబింబమే ఉద్వేగం అని మీరంటున్నారు. కానీ కొన్ని సార్లు ఈ రెండింటి మధ్య వివాదమొస్తుంది. మనసు కాదు అంటే ఉద్వేగం అవును అంటుంది. అవి 2 పరస్పరం వ్యతిరేకించుకుంటాయి. సో, దీనికి ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, మీరు నిజంగా మనస్సును తెలుసుకోవాలనుకుంటే, మీ శరీరం ఎప్పుడూ ఉద్వేగాన్ని సత్యవంతంగా ప్రతిబింబిస్తుంది. కనుక ఉద్వేగాన్ని చూడండి. లేదా దాన్ని మీ శరీరంలో భావించండి. వాటి మధ్య ఏదైనా ఘర్షణ వస్తే ఆలోచనే అబద్ధమవుతుంది. ఓకే. దాంట్లో ఎప్పుడు కూడా ఆలోచన అనేది అబద్ధమవుతుందనమాట. ఉద్వేగం సత్యమవుతుంది. అది మీరెవరు అనే పూర్ణ సత్యం కాదు. ఆ సమయంలో మీ మనస్సు స్థితికి సంబంధిత సత్యాన్ని మాత్రమే తెలుపుతుంది. అంటే మనం ఆ టైంలో మనకున్న కాన్షియస్‌నెస్‌ని బట్టి ఏది రైట్ అనేది మనం దాని మీద డిపెండ్ అయ్యి తీసుకుంటాం తప్ప, అంటే మనకున్న కాన్షియస్‌నెస్‌ని బట్టి. మేబీ దానికన్నా బియాండ్‌గా ఉన్న సత్యం అనేది ఏదో ఒకటి ఉండొచ్చు. ఆ విధంగా మనం తీసుకోలేకపోవచ్చు. కానీ మనం ఆ టైంలో మన కాన్షియస్‌నెస్ ఎక్కడి వరకు ఉందో, అంతవరకు మనం ఎ దాన్ని అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. తీసుకోగలుగుతాం. పైపై ఆలోచనలకు అచేతన మనస మానస విధానాలకు మధ్య హ్మ్. వివాదం మామూలే. అచేతన మానస చర్యలలో ఆలోచనలుగా ఎరుకలోకి మీరింకా తెచ్చుకోలేకపోవచ్చు.
మళ్ళీ చదువుతున్నాను చూడండి. అచేతన మానస చర్యలను ఆలోచనలుగా ఎరుకలోకి మీరింకా తెచ్చుకోలేకపోవచ్చు. కానీ అదెప్పుడు ఉద్వేగంగా మీ శరీరంలో ప్రతిబింబబడుతుంది. దీన్ని మీరు తెలుసుకోవచ్చు. నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఆలోచనను విని, గమనించే మాదిరిగానే ఉద్వేగాలను గమనించడం కూడా ఉంటుంది. మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం గదా! ఆలోచనలు గమనిస్తూ ఉండాలి అన్న విషయం తెలుసుకున్నాం. ఇక్కడ కూడా ఏంటంటే ఆ ఎమోషన్స్ అనేవి ఏంటి అన్న వాటిని కూడా గమనిస్తూ ఉండమని అంటున్నారు. ఒకే ఒక్క తేడా ఏమిటంటే ఒక ఆలోచన మీ తలలో మెదిలితే బలమైన భౌతికపరమైన అంశం ఉండడం వలన దానికి సంబంధించిన ఉద్వేగం ప్రప్రథమంగా శరీరంలో అనుభవించబడుతుంది. అప్పుడు ఆ ఉద్వేగం మిమ్మల్ని నియంత్రించకుండా దాన్ని మీ శరీరంలో అనుభవించబడుతుంది. మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఒకే ఒక్క తేడా ఏమిటంటే, ఒక ఆలోచన మీ తలలో మెదిలితే ఓకే. బలమైన భౌతికపరమైన అంశం ఉండడం వలన దానికి సంబంధించిన ఉద్వేగం ప్రప్రథమంగా శరీరంలో అనుభవించబడుతుంది. మనకి ఒక ఆలోచన ఏదైనా తలలో మెదులుతుంది అది భౌతికపరమైన అంశం అయి ఉండడం వలన. అంటే దానికి సంబంధించినదయి ఉంటే ఫిజికల్ వరల్డ్ రిలేటెడ్ దానికి సంబంధించిందయి ఉంటే అది మన శరీరంలో ముందు ఆ ఎమోషన్ అనేది ముందు చూపిస్తుందట. అప్పుడు ఆ ఉద్వేగం మిమ్మల్ని నియంత్రించకుండా దాన్ని మీరు శరీరంలో అనుభవించబడుతుంది. అంటే దాన్ని ఆపడం కన్నా ముందు దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసేస్తామనమాట. ఆ ఎమోషన్‌ని లివ్ చేస్తాము. అప్పుడు ఆ ఉద్వేగం మిమ్మల్ని నియంత్రించకుండా దాన్ని మీరు శరీరంలో ఉంచగలుగుతారు. అప్పుడు మీరు ఇక ఆ ఉద్వేగం కాదు. మీరు గమనించేవారు, గమనించే ఎరుక, గమనించే ఉనికి దీన్ని మీరు సాధన చేస్తే మీలో అచేతనంగా ఉన్నదంతా మీ చైతన్య ప్రకాశం ముందుకు వస్తుంది. అంటే అక్కడ మీరెప్పుడైతే మనం ఆహ్, ఈ ఉద్వేగాన్ని నియంత్రించడం అనే దాన్ని చేసే అంటే ఆ శరీరంలోనే అలా గలిగినప్పుడు ఏంటంటే ఆహ్, మీరిక ఆ ఉద్వేగం కాదు అంటున్నారు. అంటే ఆ ఎమోషన్ అనే దాన్ని ఆహ్, మేబీ దీన్ని ఇంకా కొద్దిగా అర్థం చేసుకోవాలేమో. లెట్స్ రీడ్ ఇట్ వన్స్ అగైన్. అంటే మనల్ని ఆ పర్టిక్యులర్ ఎమోషన్ అనేది కంట్రోల్ చేయకుండా అది మన శరీరంలో ఉంచగలిగినప్పుడు ఏంటంటే అదింకా మన దగ్గరికి రాదనమాట. ఆ పర్టిక్యులర్ ఎమోషన్ అనేది మనం కాదు అన్న విధంగా చెప్తున్నారు. ఓకే. ఇక్కడ మనం పాటించాల్సిందేంటంటే గమనించడం అనేది ఒకటి, గమనించే ఎరుక అనేది ఒకటుంటుంది. గమనించే ఉనికి అనేది ఒకటుంటుంది. 3 ఉంటాయిక్కడ. మనం గమనించడం ఒకటి, గమనించే ఎరుక అంటే ఒక అవేర్‌నెస్‌తో గమనించడం అనేదొకటి. మళ్ళీ మనకంటూ ఒక ఆహ్, ఉనికి అనేదుంటుంది. చైతన్యం, కాన్షియస్‌నెస్ అంటారు. అది కూడా ఒకటుంటుంది. 3 విధాలుగా మనం దాన్ని గమనిస్తూ ఉంటామనమాట. దీన్ని మీరు సాధన చేస్తే, ఆ 3 విధాలుగా గాని మనం సాధన చేస్తే, ఏదైతే మన బాడీ లోపలుందో దాన్ని కూడా మనం తీయగలుగుతామనమాట. దీన్నింకా ఏం చెప్తున్నారంటే, మీలో అచేతనంగా ఉన్నదంతా మీ చైతన్య ప్రకాశం ముందుకు వస్తుంది. అంటే అదింకా సర్ఫేస్ లెవెల్‌లోకొచ్చి, ఆ లోపల ఉన్నదంతా కూడా ఈ విధంగా గమనించినట్లయితే, మన శరీరం పెట్టాం కదా! అదింకా సర్ఫేస్ లెవెల్‌లో వచ్చి,
దాన్ని మనం జస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేసి దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా దాని నుండి బయటికి రాగలుగుతాం అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. అంటే ఉద్వేగాలను గమనించడం, ఆలోచనలను గమనించడం అంతా ముఖ్యమన్నమాట. ఆయనేం జెప్తున్నారు అంటే, అవును. మిమ్మల్ని మీరు ఇలా అడగటం అలవాటు చేసుకోండి. ఈ క్షణంలో నాలో ఏమి జరుగుతోంది? ఈ ప్రశ్న సరైన దారిని మీకు సూచిస్తుంది. కానీ దాన్ని విశ్లేషించవద్దు. అంటే ఆహ్, ఏ ఏం జరుగుతుంది అన్నది ఒక క్వెషన్ ఏసుకున్నప్పుడు, దానికి తగ్గ ఆన్సర్ అనేది ఏదో ఒకటి మన థాట్ రూపంలో క్రియేట్ అవుతుంది. దాన్ని విశ్లేషించొద్దు. అంటే అనలైజ్ చేయొద్దు దాన్ని. ఇదెందుకిలా వచ్చింది అనే విధంగా అనలైజ్ చేయొద్దు. కేవలం గమనించండి. అంటే అబ్జర్వ్ చేయండి దాన్నంతే. మీ ధ్యాసంతా మీ లోపలికి కేంద్రీకరించండి. అంటే మన లోపల అంటే మన బ్రెత్ అనే దాని మీద లోపల ఉంచడం అనేది చేయాలన్నమాట. ఉద్వేగం యొక్క శక్తిని భావించండి. ఓకే. మనం ఏదైతే శరీరంలో పెట్టాలి అని అంటున్నాం కదా! ఆ ప్రాసెస్‌ని ఇక్కడ కొద్దిగా ఫాలో అవుతూ ఉన్నామనమాట. ఉద్వేగం లేకపోతే కనుక మీ ధ్యాసను మరింత లోతుగా శరీరంలోని అంతర్శక్తి క్షేత్రంలోకి తీసుకెళ్ళండి. అంటే ఆ ఇన్నర్ కాన్షియస్‌నెస్ అనే దాన్ని ఇంకా డీపర్‌గా కనెక్ట్ అవ్వమని చెప్తున్నారనమాట. ఒకవేళ దేని మీద ఈ అరిష ఆహ్, అంటే కోపం దుఃఖం, బాధ అలాంటి థింగ్స్ లేదు అనేసన్నప్పుడు. అది ఉనికి ద్వారా అది ఉనికి ద్వారం. అంటే ఒక మన కాన్షియస్‌నెస్ అనే దానికి టచ్ టచ్ అవ్వగలుగుతూ ఉన్నామనమాట. దాన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం. ఉద్వేగం విస్త విస్తరణమైన శక్తివంతమైన ఆలోచన సరళిని సూచిస్తుంది. దాని యొక్క అధికమైన శక్తి ప్రభావం వల్ల మొదట్లో మీరక్కడ ఉండి, దాన్ని గమనించడం అంత సులభ సాధ్యం కాదు. అది మిమ్మల్ని వశపరుచుకోవడం జరగాలి. ఓకే. అంటే దాన్ని అంటే ఇంకా ఆ జోన్‌లో మనం ఎప్పుడు ఉండగలగాలనమాట. ఇట్స్ లైక్ వి ఆర్ ఇంకా దానికి బౌండ్ అయిపోయి ఉండిపోయాం. సరెండర్ అయిపోయి ఉండిపోయాం. అదెలా చెప్తే అలాగా. ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా సరెండర్ అయిపోయి ఉండిపోయామనమాట ఆ విధంగా. అది అలాగే ఎప్పుడూ గెలుస్తుంది. మీలో సరిపడ ఎరుక ఉండేంత వరకు మామూలుగా వర్తమానంలో లేకపోవడం వలన ఆ అచేతనంగా గుర్తుకు గుర్తుంచుకోవడానికి ఆహ్, లాగబడితే తాత్కాలికంగా ఆ ఉద్వేగం నీరుగా మారుతుంది. ఓకే. అంటే ఎప్పుడైతే మనకి ఈ వర్తమానంలో ఉండడం అనేది మనకి అలవాటు లేదు కదా! సో, దానివల్ల ఏంటంటే పాస్ట్‌లో ఉన్న థింగ్స్ అన్నీ మన ముందుకి రావడం, దాన్నలా గుర్తు చేసుకోవడం, దాంతో లివ్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటామనమాట. ఎక్కువగా మీ ఆలోచనకు, ఉద్వేగానికి మధ్య ఒక విషపూరితమైన వృత్తం తయారవుతుంది. అవి ఒకదానినొకటి భక్షిస్తాయి. ఆలోచన సరళి దాని యొక్క విస్తృతి విస్తృత ప్రభావాన్ని ఉద్వేగంగా ఉద్వేగం రూపంగా సృష్టిస్తుంది. అంటే ఆలోచన సరళి. అంటే ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూ ఉంటాయి గదా! అది తెలియకుండానే మనల్ని ఎమోషనల్‌గా కూడా హైగా చేస్తూ ఉంటుందనమాట. తిరిగి ఆ మూల ఆలోచన సరళిని ప్రకంపనలతో ఉద్వేగం పోషిస్తుంది. ఉద్వేగాన్ని కలిగించినట్లు కనిపించే వ్యక్తి గురించి గాని, సంఘటన గురించి గాని మానసికంగా ఆలోచిస్తే ఆలోచన ఉద్వేగానికి శక్తి శక్తినిస్తుంది, పోషిస్తుంది. తిరిగి ఆ ఉద్వేగం ఆలోచనని పోషిస్తుంది. ఓకే. మనం ఎప్పుడైతే ఆహ్, హ్మ్, అక్కడ అక్కడ వచ్చే ఆ వ్యక్తి గురించి గాని, అంటే ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మనం ఇన్‌బాలెన్స్డ్‌గా ఉన్నప్పుడు ఎవరి వల్ల ఇన్‌బాలెన్స్ అయ్యామో ఆ వ్యక్తి కోసం గాని, లేదంటే ఆ సిట్యుయేషన్ కోసం గాని పదే పదే మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆహ్, తెలియకుండా మనమే ఇస్తూ ఉన్నామనమాట. దానికి ఆ ఆలోచన శక్తిని ఇస్తూ ఉన్నామనమాట. మనమే పెంచి పోషిస్తూ ఉన్నాం వాటిని. నిజానికి ప్రప్రథమంగా అన్ని ఉద్వేగాల యొక్క భిన్న రూపాలు ఒక వేధించలేని
ఉద్వేగం నుంచే వస్తాయి. ఓకే. దీని మూలం నా రూ నామరూపాలకు అతీతమైన మీ యొక్క ఎరుకను కోల్పోవడంలో ఉంది. అంటే దీనంతటికి కారణం ఏంటి? మనం ఎప్పుడైతే అవేర్‌నెస్ అనే దాన్ని డెవలప్ చేసుకుంటామో ఇన్ ఆర్ డే టు డే లైఫ్ చాలా డీప్‌గా ఇన్కార్పొరేట్ చేసి ఉంచుతామో ఒక అవేర్‌నెస్ అనే దాన్ని, అప్పుడు మనం ఇటువంటి సిట్యుయేషన్స్ అనే వాటిలో రాము అన్నమాట. రాము అనేసంటే ఇక్కడ అవేర్‌నెస్ డెవలప్ చేసుకోవడం అనేసంటే ఒక విధంగా బీయింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ ప్రెజెంట్ మూమెంట్ అనేది దాన్ని అవేర్‌గా ఉండడం అనేది కూడా ఇక్కడ వస్తుందన్నమాట. కౌంట్ చేయబడుతుందని అనుకుంటున్నాను నేను. విభేదించలేని తత్వం ఉన్నందువల్ల ఆ ఉద్వేగానికి పేరు పెట్టడం కష్టంగా ఉంది. భయం అనేది దగ్గరగా వస్తుంది. కానీ నిరంతరం బెదిరిపోయే ఆ భావమే కాకుండా అసంపూర్ణత, భ్రష్ట భ్రష్టత్వపు భావాలను కూడా అది కలిగి ఉంది. బాధ అనే పదం ఈ మూల భావోద్వేగ తత్వానికి సరిపోతుంది. ఆ ఉద్వేగ విచారాన్ని ఎదిరించి తీసేయడమే మనసు యొక్క ముఖ్య విధి. నిరంతరమైన దాని రోదనకు కారణం ఇదే. కానీ అది సా సాధించగలిగిందల్లా దాన్ని తాత్కాలికంగా పూడ్చేయడమే. వాస్తవానికి ఎంత ఎక్కువగా మనసు బాధను వదిలించుకునే ప్రయత్నం చేస్తుందో, అంత ఎక్కువగా బాధ కలుగుతుంది. అంటే దానికోసం ఆలోచించి నాకిదొద్దు, వద్దు, వద్దు అని అనుకున్నప్పుడల్లా కూడా ఇంకా ఎక్కువగా తీసుకుంటది తప్ప, దాని నుంచి మనకి ఒక విముక్తి అనేది రాదనమాట. మనసు పరిష్కారాన్ని ఎన్నటికీ కనుక్కోలేదు. అలాగే కనీసం మిమ్మల్నైనా కనుక్కోనివ్వదు. ఎందుకంటే సమస్యకు మూల కారణం అదే కనుక. ఇంటిని తగలబెట్టిన వాడిని వెతుకుతున్న పోలీసే ఆ పని చేసి వెతకటాన్ని ఊహించండి. మిమ్మల్ని మీరు మీ మనస్సుతో లేదా అహంతో గుర్తించినంత వరకు బాధల నుండి మీకు విముక్తి కలుగదు. అలా జరిగినప్పుడు మాత్రమే మనసు మీపై అధికారాన్ని కోల్పోయి, ఉనికి మీ సత్య ప్రకృతిగా బహిర్గతమవుతుంది. సో, అందుకని ఏంటంటే, మనం ఎప్పుడూ ఆహ్, అవేర్‌నెస్‌లో ఉండడం, ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం వలన ఏంటంటే, మనం ఆ మైండ్‌లో జరిగే పాస్ట్ రిలేటెడ్ స్టఫ్ కానీ, లేదా మనం బాధపడే థింగ్స్ కానీ, పదే పదే మన దగ్గరకొచ్చి రిపీటెడ్‌గా ఉండవనమాట. కానీ ఎప్పుడైతే అవి రిపీటెడ్‌గా ఉంటూ ఉన్నాయో, మనం ఇంకా తెలియకుండా మనం దాన్ని అలా ఆలోచిస్తూ ఉన్నాము. దానికి సొల్యూషన్ అనేది కూడా మన దగ్గర ఎక్కడో ఏదో లోతుల్లో ఉన్నా సరే మనం దాన్ని తీసుకోలేకపోవచ్చనమాట. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ ఎమోషనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకే. మిగిలినది ఏది కూడా మనల్ని టచ్ కూడా చేయనివ్వదు. రైట్. సో, ఈరోజు ఇక్కడితో దీన్ని ఆపుకుందాం. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.